స్టార్ మాలో గత వారం రోజుల కిందట బిగ్ బాస్ షో మొదలైంది. ప్రతిరోజు రాత్రి 9:30 నుండి 10:30 వరకు ఈ షో ప్రసారం అవుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం 9 గంటలకే వస్తుంది. మొదటి రోజు తప్ప మిగిలిన రోజులు ఎన్టీఆర్ షోలో మనకు కనిపించలేదు. కానీ శనివారం రోజు ప్రసారమైన షోలో ఎన్టీఆర్ కంటెస్టెంట్స్తో మాట్లాడి వారి మధ్య ఏర్పడిన బంధాన్ని అలాగే ఫీలింగ్స్ని తెలుసుకున్నారు. అయితే ఈ షోలో వివాదం అప్పుడే మొదలైంది. సిగరెట్లు ఇవ్వడం లేదని శివబాలాజీ, ధన్రాజ్, సమీర్, ముమెత్ ఖాన్ వీరందరూ సిగరెట్ విషయంలో తాము నరకం అనుభవిస్తుంటే బిగ్ బాస్ తమని పట్టించుకోవడం లేదని బిగ్ బాస్ని తిట్టడం గత వారం చూశాం. సిగరెట్ విషయంలో బిగ్ బాస్ టీం మొత్తం 2 టీంలుగా విడిపోయారు. బిగ్ బాస్ హౌస్లో హోమగుండం టాస్క్ చేసిన టైంలో ధన్రాజ్, సమీర్లు హోమగుండం దగ్గర బ్రష్ చేస్తూ కనిపిస్తారు. అది చూసిన బ్రాహ్మణ సంఘాలు దానిని తప్పుపట్టారు. శనివారం జరిగిన షోలో ఎన్టీఆర్ మనకు కనిపించారు. ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ కలిసి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఎన్టీఆర్ వారి ఫీలింగ్స్ని ఒక్కొక్కరిగా అడిగి ప్రేక్షకులకు తెలియజేశారు. కెప్టెన్ కల్పన గారితో మాట్లాడి ఇదివరకు ఉన్న కెప్టెన్ కంటే మీరు కెప్టెన్గా పనులు ఎక్కువగా నిర్వర్తిస్తున్నారు అని అభినందించారు. షోలో సమీర్ ఎక్కువగా నిద్రపోతున్నాడని, అందరూ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఎన్టీఆర్ వారిని అడిగాడు. సిగరెట్లు ఇవ్వలేదని శివబాలాజీ చేసిన రచ్చ గురించి ఎన్టీఆర్ క్లియర్గా ప్రేక్షకులకు తెలిపారు. ప్రతిసారి మధుప్రియ ఏడవడంపై ఎన్టీఆర్ కామెంట్ చేశారు. అయితే శనివారం జరిగిన షోలో అందరికీ లడ్డూలు ఇచ్చి ఒకరికి ఒకరు తినిపించుకోమని చెప్పారు. ట్విస్ట్ ఏమిటంటే అవి చేదుగా ఉండే లడ్డూలు. ఎవరి ప్రవర్తన అయితే చేదుగా ఉంటుందో వారికి ఆ లడ్డూలు తినిపించమని ఎన్టీఆర్ వాళ్ళకి చెప్తాడు. దానికి ఎక్కువ మంది జ్యోతికే తినిపించారు. జ్యోతి ప్రవర్తనని మార్చుకోవాలని సూచించారు. ప్రేక్షకులు ఎలిమినేషన్కి 5గురిని నామినేట్ చేశారు. కత్తి కార్తిక, మధుప్రియ, హరితేజ, మహేష్ కత్తి, జ్యోతి. దీనిలో కత్తి కార్తిక, మధుప్రియ సేఫ్ జోన్కి రాగా హరితేజ, మహేష్ కత్తి, జ్యోతి డేంజర్ జోన్లో ఉన్నారు. వీరి ముగ్గురులో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతారనేది ఆదివారం ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.